అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 11వ తారీఖు కూటమి ప్రభుత్వం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్డీ ఓబన్న జయంతిని జరపడానికి జీవో జారీ చేసినందుకు ప్రత్యేకంగా మరి కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కాబోయే నాయకుడు, యువగలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, ఈ జీవోకు కీలక పాత్ర పోషించిన గౌరవనీయులు శ్రీమతి బీసీ ముద్దుబిడ్డ సవితమ్మ గారికి ప్రత్యేకంగా మా వడ్డెర జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. వీళ్ళందరికీ ఈరోజు భారీ ఎత్తున వడ్డెర్లకు ఒక పిలిపిస్తానే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఈ వడ్డీ ఓబన్న జయంతిని జరుపుతున్నామంటే స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మన వడ్డీ ఓబన్న వడ్డెర ముద్దుబిడ్డ అని ఒక పిలిపిస్తే ఇక్కడ 63 మండలాల నుంచి స్వచ్ఛంగా ఎంతోమంది వేల మంది తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మంత్రివర్యులకి, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులు, మిగతా కార్పొరేషన్ చైర్మన్లకు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సభకు వచ్చి వాళ్ళ యొక్క మా యొక్క కులానికి గలమిప్పి మాట్లాడిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇంత జయప్రదం కావడానికి కారణం వడ్డెర కులం. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కొంచెం వెంకటేశు, తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన కొలకొంట అంజనప్ప కానీ, అదేవిధంగా మరి టీడీపీ బీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటనారాయణ కానీ, అదేవిధంగా వడ్డీ గోపాల్ కానీ, సిమెంట్ పోలన్న కానీ, సిఏడి రామకృష్ణ కానీ, వడ్డు అన్నమయ్య టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమయ్య కానీ, అదేవిధంగా సిమెంట్ పోలన్న కానీ, నేటిగల్లు కానీ, మరి సంజయపురం రామాయణేలు, సల్లా రామాయణేలు, మరి ఇక్కడ పేరూరు వెంకటపురం నాగరాజు కావచ్చు, పెనుగొండ శ్రీనివాసులు కావచ్చు, మరి అదేవిధంగా పల్లపరాజు కావచ్చు, అదేవిధంగా మన గుట్టూరు ఎల్లప్ప కావచ్చు, ఇక్కడికి ప్రతి ఒక్కరు పేరు పేరు గోవిందరాజు, చంద్ర, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మల్లెల జయరాం కూడా అందరూ కూడా మేమంతా ఐకమత్యంతో కలిస్తే ఈరోజు జిల్లాలో పిలిపిస్తే వేల మంది తరలి వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి వడ్డెర కుటుంబ సభ్యుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము వారం నుంచి ఈ కమిటీ చాలా కీలకంగా పనిచేసింది. వారికి ప్రత్యేకంగా నా వంతుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి 63 మండలాల వడ్డెర మరి అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, జిల్లా కార్యవర్గానికి, అందరికీ మహిళలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా మీరు వచ్చి టైం కేటాయించి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి మీడియా సోదరు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, యూట్యూబ్ ఛానళ్ళకి కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా తరఫున, మా కులం తరఫున ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై వడ్డీ ఓబన్న, జై జై వడ్డీ ఓబన్న అని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నాం. జై వడ్డెర, జై జై వడ్డెర. కొత్త సంవత్సరం వస్తానే మనకి ఒక పండుగ సంక్రాంతి, భోగి అనేది వస్తాండే. ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తానే 2025 నుంచి మా వడ్డెర్లకి ఒక పండుగలా ప్రకటించిన ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాం. ఎందుకంటే జనవరి వస్తానే, జనవరి 11వ తారీఖు వడ్డే ఓబన్న స్వతంత్ర శ్రమయోగుడు, ఫ్రీడమ్ ఫైటర్ అయిన మన వడ్డే ఓబన్న గారి జయంతి రావడం, అది వడ్డెర్లకి చాలా గుర్తింపించిన ఈ కూటమి ప్రభుత్వానికి మరియు మహనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువగలం అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ జీవో తేవడానికి అనేక కష్టపడిన మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన సవితమ్మక్క గారికి, అనంతపురం శాసనసభ్యులు, ఈరోజు జరిగిన అనంతపురం జరిగిన లెత్తగల్ల పరిస్థితిలో జరిగిన ప్రోగ్రాంకి అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు గారు, సత్యసాయి జిల్లా పార్లమెంటు ఎంపీ గారు పార్థసారథి గారు, మిగతా చైర్మన్లు, డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరగడానికి ముఖ్యంగా మన వడ్డే సోదరులంతా ఏకదాటిగా ఒక 1 వీక్ నుంచి అందరూ కష్టపడుతున్నారు. అదేవిధంగా ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో పనిచేసిన వ్యక్తులందరికీ డిపార్ట్మెంట్ గా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఒక పిలుపిస్తానే ఉమ్మడి జిల్లాలో ఉన్న మన వడ్డే సోదరులంతా పిలుపు మేరకు, ఫోన్ మేరకు ఇంత పెద్ద ఎత్తున
ఇక్కడికి వచ్చి లేదా అందులో వేలాది మంది తరలి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేయనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ మరిన్ని రాజకీయాలు అయితేనేమి, మన కొండ కోరిల హక్కులకైతేనేమి, మనకు రావాల్సిన పథకాల గురించి కానీ అన్నిటికీ మన మంత్రివర్గ గారు సపోర్ట్ చేసి అవన్నీ సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలి. ఇంకా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నాం టీడీపీలో, ఎందుకంటే 90% టీడీపీలో పనిచేస్తున్నాం. వాళ్ళందరికీ పదవులు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు బీసీల పక్షపాతి మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మా ఒడ్డెర ఆణిముత్యమైనటువంటి వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడానికి మా ఒడ్డెర్లకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా మా ఒడ్డెర్ల కళ, ఒడ్డెర్లకు ఒక గుర్తింపు తీసుకొచ్చి ఒడ్డెర ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించి ఒడ్డెర్ల హక్కుల సాధనకు ఒక అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే జనవరి 11 ఓబన్న జయంతిని ఈ రోజు అనంతపురం లలిత కళా పరిషత్ నందు జరపడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ సబితమ్మ గారి ఆధ్వర్యంలో, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు మా ఒడ్డెర ముడ్డు బిడ్డలందరూ ఆనందంగా ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వేల సంఖ్యలో విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఈ సందర్భంగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా పాత్రికేయులకు కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా ఒడ్డెర వాణిని విడిపించడానికి మీ సహాయ సహకారాలు ఉండాలని, అదేవిధంగా ఒడ్డెర్ల కోరికలైనటువంటి అన్ని కోరికలు తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. కాబట్టి మా ఒడ్డెర్లందరూ తెలుగుదేశం ప్రభుత్వం వైపు, ఎన్డీఏ ప్రభుత్వం వెంట నడవడానికి ముందున్నారని చెప్పేసి తెలియజేస్తున్నా. ఏదైతే 1983 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అక్కడ కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని కోరికలు ఉన్నాయి. వారిలో 15% కానీ, రాజకీయ చైతన్యం కానీ, ఇలాంటి కోరికలన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో, నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వంలో సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై వడ్డెర, జై జై వడ్డెర, జై జై వడ్డెర. కూటమి ప్రభుత్వం 2005లో ఒడ్డెర ఓబన్న జయంతి వేడుకలను ప్రతి జనవరి 11వ తేదీ జరుగుతుంది. దానికి జీవో ఇచ్చి కూటమి ప్రభుత్వం ఒడ్డర్లకు ఒక మంచి విజయాన్ని ముందుకు మాకు అవకాశం ఇచ్చిన దానికి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకు అందరికి కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు నలుమూల నుంచి వచ్చి ఒడ్డర్లు వాళ్ళ ఒడ్డెర ఓబన్న జయంతి వేడుకలు చేసుకొని భారీగా తరలి వచ్చి ఈరోజు చాలా బాగా లలితకళ పరిషత్తులో, అనంతపురం లలితకళ పరిషత్తులో బాగా ఘనంగా విజయవంతం చేశారు. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకు, అలాగే మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లకు, మిగతా ముఖ్యమైన నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండుగ, పెద్ద పండుగ జరుగుతుందంటే కారణము మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెనుకబడిన వర్గాల్లో మా ఒడ్డెర కులాన్ని గుర్తించి ఈరోజు అధికారికంగా ఈ పండుగను జరపాలని చెప్పేసి పెద్దల దగ్గరికి తీసుకెళ్లిన మా బీసీ మంత్రివారులైన సౌతమ్మక్క గారికి, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా భవిష్యత్తులో కూడా మాకు కూడా మంచి రాజకీయ ప్రాధాన్యత గుర్తించాలని చెప్పేసి పార్టీ అధిష్టానం తీసుకెళ్లాలని చెప్పేసి శాసనసభ్యులకైతేమి, మంత్రులకైతేనేమి, పార్లమెంట్ సభ్యులకైతేనేమి, జిల్లా అధ్యక్షులకైతేనేమి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు రాజకీయంగా వెనుకబడిన మాకు ఆ గుర్తింపు ఇస్తే తెలుగుదేశం పార్టీని ఇవ్వగలదని చెప్పేసి మాకంతా నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ పైన భరోసా ఉంది. భవిష్యత్తులో కూడా మేము కూడా 90% తెలుగుదేశం పార్టీకే ఉన్నాం. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీని మాకు గుర్తిస్తున్న నమ్మకంగా మేము నమ్మకం ఆ పార్టీ మమ్మల్ని గుర్తిస్తుందని చెప్పేసి వారికి కూడా మేము అధిష్టానాన్ని తెలియజేస్తున్నాం. మాకు ఇప్పుడు గ్రంథాల చైర్మన్ అయితేమి, సత్య జిల్లా ప్రధాన కార్యదర్శి అయితేమి, ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అయితేమి, ఇలా అంచెలంచెలుగా అన్ని పదవులు కూడా కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కూటమి ప్రభుత్వానికి. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి నలుమూల నుంచి విచ్చేసిన ఒడ్డెర కుల బాంధవులందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. ఇలాగే ఏ ప్రోగ్రామ్ అయినా, ఒడ్డెర సంబంధించిన ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అందరూ ఫోన్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ తెలుసుకొని ప్రతి ప్రోగ్రామ్ కూడా జయప్రదం చేస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం చెందిన వడ్డే ఓబన్న గారిని గుర్తించి స్వాతంత్ర సమరయోధుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవించడం వెనుకబడిన తరగతుల్లో పుట్టిన మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ప్రోగ్రాంని నిర్వహించడం ఉమ్మడి అనంతపురం జిల్లా ఒడ్డెర సంఘం తరపున మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంకి అశేష జనవాహిని అన్నట్టుగా
జిల్లా నలుమూలల నుంచి ఇచ్చేసిన వడ్డేరు ప్రజానికానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సత్యసాయి జిల్లా గోరెడ్ల మండలంలోని వడ్డేర్ల సంఘం అందరూ మరియు అదేవిధంగా లలిత కళా పరిషత్లో జరిగినటువంటి ఈరోజు వడ్డే ఓపెన్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు వడ్డేర కుల బాంధవులందరికీ నమస్తమాంజలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇలాంటి ప్రోగ్రాంలు ఇళ్ళ జరుపుకుంటూ వడ్డేర్ల ఐక్యత పెంపొందించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.